హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను తెలుసా పప్పుల పొడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి చూసారా. పప్పులు చూసారా, ఇవి కావాల్సిన ఐటమ్స్. ఇవి ఫ్రైలోకి బాగుంటుందండి. ఈ పొడి తీసుకొని చేసుకోవచ్చు. ఇవి పప్పులు అండి, తెల్ల పప్పులు. ఇవి వచ్చేసి మీరు కొబ్బరి, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం తగినంత మీకు టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. స్పైసీగా నేనైతే 2 స్పూన్ల కారం, 1 స్పూను సాల్ట్, ఒక 25 దెబ్బల దాకా సన్న రెబ్బలండి అవి వెల్లుల్లిపాయలు. తర్వాత ఇలా ఫస్ట్ కొబ్బరిను గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అది గ్రైండ్ అయిన తర్వాత పప్పులను వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇలా కారం పొడి, ఉప్పు వేసి గ్రైండ్ చేయండి. ఇలా అనమాట. టేస్ట్ చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్, కారము పర్లేదు. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఫ్రైలోకి ఇది చాలా బాగుంటుందని చూసారా. ఫైనల్గా ఇలా పొడి అయిపోయింది. ఈ పొడిని మనం ఏ ఫ్రైలోకైనా వాడుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.